క్రైస్ట్ చర్చ్ సంగమ కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను. ఇక ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, ఈ దినమంతట్లో మీ కాపుదల, రక్షణ, భద్రత మా మీద ఉంచి మా జీవితాల్లో సమాధానము, ఆనందము, సంతోషం అనుగ్రహించి రాత్రికాల సమయంలో మీ ఆలయంలో చేరి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచే భాగ్యత అనుగ్రహించున్నారు. దాన్ని బట్టి మీకు బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డను, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఇక సాయంకాల సమయ ఆరాధన దీవెనతో దీవించండి ప్రభా. ఇక ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీ కాపుదల ఉంచవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకమైన కీర్తన మనం పాడుకొని ఆరాధనను ప్రవేశిద్దాం. నీవు నా తోడు ఉన్నవయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, కృపములో నష్టములో నా తోడై ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంతై ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడై ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంతై ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడు, అడిగిన వారికి ఇచ్చేవాడు, వెతికిన వారికి దొరికేవాడు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. థ్యాంక్ యూ. తండ్రి యొక్కయు కుమారుని పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఇక మాటలు మనం అందరం కలిసి చెప్పుకుందాం. ప్రభువా మమ్మల్ని కనికరించుము, ప్రభువా మమ్మల్ని కనికరించుము, క్రీస్తు మమ్మల్ని కనికరించుము, క్రీస్తు మమ్మల్ని కనికరించుము, ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. అపోస్తలుల విశ్వాస ప్రమాణం మన యొక్క విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశము సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను, ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను, ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భం ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధించబడి అదృశ్యలోకములో దిగినను, చనిపోయిన వాళ్ళ నుండి మూడో దినము లేచి పరలోకమునెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు,
సజులకును రుచులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ కూర్చున్నామండి. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. ప్రధాన సంగమా, ఇక వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఏది కూడా శాశ్వతమైనది కాదు, కానీ ఏది శాశ్వతం అంటే 8వ వచనం, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. దేవుని వాక్యము నిత్యము నిలుచును అంటున్నాడు. ఆఫ్రికా దేశపు అరణ్యాల్లో ఆ యొక్క చెట్లలో ఆ యొక్క అగ్ని రాచుకుని ఆ యొక్క చెట్లన్నీ కూడా తగలబడిపోయినప్పుడు ఆ యొక్క ప్రదేశంలో ఎంతో మరి ఎడారి వాతావరణం కనిపిస్తుందంట. ఆ యొక్క ఎడారి వాతావరణంలో ఆ యొక్క ప్రదేశంలో ఏ పని కూడా చేయడానికి అవకాశం ఉండని ఆ యొక్క పరిస్థితుల్లో మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళినప్పుడు అదెంతో పచ్చగా మళ్ళీ చెట్లతో నిండబడి ఉంటుందంట. అంటే ఆ యొక్క ఆఫ్రికా అడవుల్లో ఆ యొక్క ఫారెస్ట్ రేంజర్స్ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రదేశానికి ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళడానికి కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి అంట. కొన్ని సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్న వారు కూడా ఆ యొక్క అరణ్యాల్లో దారులను మర్చిపోతారంట. ఎందుకంటే అంత గొప్ప అరణ్యంలో కూడా ఏది కూడా శాశ్వతము కాదు, ఏది కూడా శాశ్వతము కాదు. ఎంతో గొప్ప గొప్ప పర్వతాలని, గొప్ప గొప్ప అరణ్యాలని మనం చూస్తూ మనం బయట నుంచి ఆ యొక్క అరణ్యం చూసినప్పుడు కొన్ని వేల సంవత్సరాలుగా ఆ యొక్క అరణ్యము అక్కడ ఉన్నదని మనం అనుకోవచ్చు, కానీ లోపల ఆ యొక్క మొక్కలు నశించిపోతూ ఉంటాయి, ఆ యొక్క చెట్లు నశించిపోతూ ఉంటాయి, కొత్త చెట్లు వస్తూ ఉంటాయి. అంటే బయటికి కనిపించే కొన్ని సంవత్సరాలుగా ఉన్న అరణ్యము ఎప్పటి నుంచో ఉన్న అరణ్యం కాదు. అందులో ఉన్న మొక్కలు చనిపోతూ ఉంటాయి, అగ్నికి తగలబడిపోతూ ఉంటాయి, కొత్తవి పుడతా ఉంటాయి. కానీ ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, పెద్ద పెద్ద అరణ్యాలు, పెద్ద పెద్ద పర్వతాలు ఇవన్నీ కూడా నశించిపోవచ్చేమో, కానీ నా వాక్యం మాత్రము నశించిపోదు అంటా ఉన్నాడు. మన యొక్క విశ్వాస జీవితాల్లో కూడా కష్టాలు వస్తూ ఉంటాయి, దాని తర్వాత ఆనందాలు వస్తూ ఉంటాయి, ఆనందాలు వచ్చిన తర్వాత మళ్ళీ కష్టాలు వస్తూ ఉంటాయి. మన జీవితంలో ఈ యొక్క పరిస్థితులను బట్టి మనమే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. మన యొక్క పరిస్థితిని బట్టి ఎప్పుడు మనం స్థిరపడతాం, ఎప్పుడు మనం బలపడతాం, ఎప్పుడు మనము మరి మన జీవితాల్లో ప్రశాంతత, సమాధానం ఉంటుందని ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే మనం ఒకటి మర్చిపోయేది ఏమిటంటే, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా రాత్రి గడిచిన తర్వాత మళ్ళీ ఉదయము మన నిద్రలో మనల్ని మేల్కొల్పే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒకవేళ ఆయనే మనల్ని ఉదయకాల సమయంలో లేపకపోతే మనలో నిద్ర నుంచి మనకు మెలకువ తీసుకొని రాకపోతే ఇంకా ఈ లోకంలో ఉన్న కష్టాలు నష్టాలతో మనకి ఏ సంబంధం ఉండదు ఇంకా. ఎందుకంటే ఈ లోకాన్ని మనం విడిచిన వారిగా ఉంటాం మనం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు ఆ యొక్క దినము మనల్ని లేపాడు అంటే, మనల్ని మరొక నూతన దినంలోనికి ప్రవేశపెట్టాడంటే, ఆ యొక్క దినము మన కొరకు ఏదో ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడని. ఈలోక సంబంధమైన ఫలితాలు మనకు రాకపోవచ్చేమో, కానీ ఇక్కడ చెప్తా ఉన్నాడు 8వ వచనంలో, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క జాలి
ఆ దినమంతా మనకి ఫలితాలు రాకపోయినా మనల్ని స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది, ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ప్రియమైన సంగమా, మన జీవితాల్లో ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ దేవుని మీద మనము స్థిరముగా ఆధారపడి నిలబడినప్పుడు దేవుడు మనల్ని ముందుకు తీసుకొని పోతూ ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యము నిత్యమనేది. మన జీవితాలు నిత్య జీవములోనికి వెళ్ళాలంటే, మనకి జీవితాలు ధైర్యంగా ముందుకు కొనసాగాలంటే, ఈ లోకంలో మనకి ఏదో బలమైన లాభాలు, నష్టాలు, లేకపోతే ఏదైనా ఆదరణ, లేకపోతే సహాయం కాదు కావాల్సింది, దేవుని మీద ఆధారపడట. కాబట్టి ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి, దీవించి, కాచి కాపాడను గాక. అందరు లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనం ముగించుకుందాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, దినమంతట్లో మీరు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. బిడ్డలిద్దరిని, ఖుషి ప్రిన్స్ని భయంకరమైన వర్షంలో సురక్షితంగా గృహానికి చేర్చి ఉన్నారు, వందనాలు. నన్ను దాత్రిని గృహంలో మా యొక్క పనుల నిమిత్తం మీరు ముందుకు నడిపించిన దాన్ని బట్టి వందనాలు. ఎటువంటి సైతాను శక్తులు, దుష్ట శక్తులు, అంధకార శక్తులు, మతోన్మాద శక్తులు, లేబర్ శక్తులు, పొలిటికల్ శక్తులు, పోలీస్ శక్తులు, డిపార్ట్మెంట్ శక్తులు, జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, డ్రగ్స్, నార్కోటిక్స్, జిహెచ్ఎంసీ వారి వల్ల ఎటువంటి ప్రమాదానికి లోను కాకుండా మీరు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు ప్రభా. రాత్రి కాల సమయక ప్రత్యేకమైన దీవులతో ప్రభా హాస్పిటల్లో ఉన్న ఆచరణ మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించి ఆశీర్వదించి పూర్తి స్వస్థత బిడ్డ అతి త్వరలో గృహం చేరిపరేంతరం మీకు కాపుదలు ఉంచండి. రాత్రి కాల్సిన ప్రత్యేకమైన దీవులతో ఖుషిని ప్రిన్స్ని, దాత్రి నన్ను, అమ్మగారు, నాన్నగారు, బుజ్జమ్మలు, చిన్న కుటుంబాలు, మిన్నిని, ఆచని, మెరడిని, సింఫనీ, డానీని, జిమ్ని, దాత్రి యొక్క అమ్మగారు, నాన్నగారు, తమ్ముడు కుటుంబాలు నిండాలుగా ఆశ్రయించండి ప్రబంధనాలు. కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంఘ సభ్యులైన షాల్ని సిస్టర్, అనుద్ బాబు, శేఖర్, డానియల్, మమతా, మీనా, జ్యోతి, అరుణ, రమా గారు, జయప్రద్ గారు, ప్రభాకర్ గారు, అబ్రాహం గారు, ప్రసాదరావు గారు, జార్జి గారు, జాన్ గారు, లెక్చర్ రాజు గారు, చేవేళ్ల సుధాకర్ సార్ గారు, ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. ఈ రాత్రి కాల్సిన ఎవరైతే తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఉండటానికి ఇల్లు లేక మీకు సహాయం కోరి ప్రార్థిస్తున్నారు, వారికి కావాల్సిన సహాయం దయచేయండి. ఎవరి కుటుంబాలు అయితే అతలాకుతలమవుతున్నాయి, ఎవరి కుటుంబాలు అయితే ఆర్థికపరమైన ఇబ్బందిని బట్టి చనిపోవాలి, ఆత్మహత్య చేసుకుంటున్నారు, వారి కుటుంబాలను లేవనెత్తండి, బ్రతికించండి, విశ్వాసాలు బలపరచండి అని వందనాలు. అలాగే ప్రభా, ఈ యొక్క రాత్రి కాలశంలో ప్రభనైనా వీధి పరిచారకులైన డానియల్ స్టీఫెన్ కోర్నీ గారు, జిమ్ థ్రాటన్ గారు, డానియల్ ఫెర్గ్సన్ గారు, డాన్ మార్టిన్ గారు, వారి భర్త గారు, స్వరూప్ గారు, అనీష్ రాయ్ గారు, సాజన్ శ్రేష్ఠ గారు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. రాత్రి కాలశం పడకలు వెంచుడుగా దొంగలు, సైతాను శక్తులు, విషయంతులు దూరపరచండి. రేపటి దినాన త్వరితగతిలో లేచి మీరు ఇచ్చే నూతన దినము, నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు కొనసాగల వాగ్దాన్ని గ్రహించవలసిందిగా వినయముతో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. మన ఆహారము దయచేయము, మన అపరాధం చేసిన ప్రకారం మా ప్రాయశ్చిత్తము తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క సమాధానం, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి తోడండి, కాచి కాపాడను గాక, ఆమేన్. ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము, ఈ మహిమీద కృమ్మరించుము దేవా, కృమ్మరనిదు ప్రేమ వర్షము, కృమ్మరించుము దేవా, ఆమేన్. అందరికి వందనాలండి. ఈ ఆరాధన ఇంతటితో ముగించబడింది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ.